ఏపీ సీఎం చంద్రబాబు ఆయన కేబినెట్ మంత్రులు ఎమ్మెల్యేలపై ఫైర్ అయ్యారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. మహిళా దినోత్సవం నిర్వహించే అర్హత ఏపీ సీఎం చంద్రబాబుకు లేదన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చంద్రబాబు ఆయన మంత్రులు మహిళలను కించపరుస్తూనే ఉన్నారన్నారు. మహిళలపై తప్పుడు కామెంట్స్ చేసిన బాలకృష్ణ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తన కొడుకు తప్పు చేస్తే రావెల కిషోర్ బాబు జగన్పై విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు రోజా. కళాకారుడైన బాలకృష్ణ గారు అలాంటి మాటలు మాట్లాడటం మహిళలందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే మహిళల్ని ఆడపడుచులుగా గౌరవించే ఎన్టీ రామారావు గారి కొడుకు మహిళా సాధికార కోసం పార్టీ పెట్టి మహిళల్ని అన్ని రకాలుగా అభివృద్ధిలోకి తీసుకొచ్చిన ఎన్టీఆర్ గారి సిద్ధాంతాలకు తూట్లు పొడిచే విధంగా ఈ లోకేష్ కానీ టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు చేసే పనులు చూసి మరి ఆయన కూడా ఈరోజు టంగ్ స్లిప్ అవడం చాలా దురదృష్టకరం. ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారు పేరు నిలబెట్టే విధంగా మహిళా దినోత్సవం రోజు తను మాట్లాడిన మాటలకి క్షమాపణ కోరుతూ మరి హుందాగా ఇలాంటి వాటిని ఇక మీదట మాట్లాడకుండా ఒక ఫుల్ స్టాప్ పెడతారని గౌరవంగా సభాముఖంగా ఆయన కోరుకుంటూ ఈ 23 నెలల్లో ఎంతమంది మహిళలు ఈరోజు ఏడుస్తున్నారో మనం ప్రతిరోజు కళ్ళారా చూసాం. ఈ కీచకులందరికీ కూడా మెంటర్ ఎవరు, లీడర్ ఎవరు అంటే వన్ అండ్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు అండ్ ఆయన వారసుడైన లోకేష్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే మొన్న భూముల విషయంలో మీరు చూస్తే డబ్బులు ఉన్నాయి కొనుక్కున్నారు తప్పే ఉంది అన్నట్టుగానే ఈరోజు అమ్మాయిలు కనిపించారు ఏదైనా చేయొచ్చు అన్న విధంగా ఈరోజు మాట్లాడుతున్న మాటలు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలని మంత్రుల్ని వాళ్ళ కొడుకుల్ని కార్యకర్తల్ని ప్రభావితం చేసాయో మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు లోకేష్ తప్పతాగి ఎలా చేస్తున్నాడో చూడండి. ఇలాంటి ఒక యువ నాయకుడిని చూసి ఆ పార్టీ ఏం నేర్చుకుంటుంది? ఈరోజు వీళ్ళ మామగారు మాట్లాడిన మాటలు చూశారు టీవీలో. వీటి వల్ల ఈరోజు కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఏం నేర్చుకోబోతున్నారో ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి. ఈరోజు లోకేషే చేయగలేంది, బాలకృష్ణ గారే మాట్లాడగలేంది, మేం చేస్తే తప్పేంటి అన్న విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు చేయటం నిజం కాదని నేను అడుగుతున్నాను. ఒక రిషితేశ్వర్ని చంపేసేదానికి బాబురావు గారు అన్ని రకాలుగా పరిస్థితులు కల్పించాడు అంటే దానికి ఆయన వెనుకున్న ధూళిపాల నరేంద్ర కారణం కాదా? తప్పించుకోవచ్చు అన్న ధైర్యం కాదా? అలాగే వనజాక్షిని ఇసుకలో వేసి కొట్టినా కూడా ఈరోజు చింతమనేనంత ధైర్యంగా ఉండగలిగాడు అంటే చంద్రబాబు నాయుడు గారు అండ ఉంది కాబట్టే కదా. అలాగే కాల్మనీ సెక్స్ రాకెట్లో మీరు చూస్తే ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కానీ అలాగే బోడే ప్రసాద్ గారు కానివ్వండి, బోండా ఉమ్మగారి అనుచరులు కానీ వాళ్ళ సహాయ సహకారులు లేందే ఈరోజు మహిళల్ని వ్యభిచార కూపంలోకి దించగలిగారా? ఈరోజు రావెల కిషోర్ కొడుకు ఎంత సిగ్గుచేటంటే చిత్తకార్త కుక్కలాగా ఒక వివాహిత మహిళని కారులోకి రాగి అఘాయిత్యం చేయాలనుకున్నాడు. ఈరోజు అది బయటకు వస్తే మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి దీని వెనక జగన్ గారి కుట్ర ఉంది అంటున్నాడు. అంటే జగన్ గారు అక్కడ సీసీ కెమెరాలు అమర్చాడా, లేకపోతే బుర్కాలో జగన్ గారు వెళ్ళారా, లేకపోతే జగన్ గారు రావెల్ సుశీల్ గారిని అమ్మాయి చేయబట్టుకొని లాగమని చెప్పారా? ఎక్కడ జగన్ గారి హస్తం ఉందని నేను అడుగుతున్నాను. ఈరోజు మీరు చూస్తే లోకేష్ను కూడా మేమే తాగేసి ఇలా అమ్మాయిలతో డాన్స్లు ఏమని జగన్ గారే చెప్పారు అని చెప్పినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇది తెలంగాణ కాబట్టి సరిపోయింది. ప్రజలందరూ రావెల సుశీల్ చేసిన అఘాయిత్యాన్ని వెంటనే స్పందించి చితకబాది పోలీసుల దగ్గరికి వెళ్ళి కేసు పెట్టి ఈరోజు అతని మీద చర్య చేపట్టే విధంగా చేశారు కాబట్టి సరిపోయింది. అదే కనుక ఆంధ్రప్రదేశ్లో కనుక ఇలా చేస్తుంటే ఖచ్చితంగా కుక్క మీద నిర్భయ కేసు పెట్టుంటారు. ఈ కుక్కే అమ్మాయిని ఏదో చేయబోతే రావెల సుశీల్ కాపాడాడు అని చెప్పినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ విధంగా మాట్లాడే దిగజారుడు స్థాయికి దిగజారిపోయారని కూడా అర్థమవుతుంది.